బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం చౌర్య గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు కూడా బిజినెస్ మనకి చేయాలి అంటే చాలా ఉన్నాయి అని మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అలా కాకున్నా కూడా చాలామందికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇది చెయ్యొచ్చా? ఇది ఇప్పుడు చెయ్యాలా? లేదు అంటే దీనికి ఇంత పెట్టుబడియా? అన్న క్వశ్చన్స్ అయితే ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీకు ఇన్స్టెంట్‌గా కూడా బిజినెస్ జనరేట్ చేసుకోవాలి అంటే ఆ సీజన్‌ని బట్టి, అకేషన్‌ని బట్టి కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే ఎవరైనా కూడా ఇప్పుడు బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటే ఈ సందర్భాన్ని బట్టి వాళ్ళు ఏ బిజినెస్ చేసుకుంటే బాగుంటుందంటారు? ఇప్పుడు అంటే ఎగ్జామ్ టైం సిరి గారు. అండ్ ఇప్పుడు రాబోతుంది సమ్మర్ కాబట్టి సమ్మర్ హాలిడేస్. సో సమ్మర్కి తగినది తర్వాత వచ్చేసి సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని ఈ బిజినెస్ మనము చెయ్యొచ్చు అనమాట. అంటే ఈ బిజినెస్ జస్ట్ ఫర్ 1 మంత్ అంటే కాదు, 1 మంత్ కాదు, అప్ టు ఒక 4 to 5 months వరకు కూడా మంచిగా మనము ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో స్విమ్మింగ్ పూల్ బిజినెస్ సిరిగారు. స్విమ్మింగ్ పూల్ అంటేనే చాలా చాలా ఇష్టము పిల్లలకి. కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. సో కమ్యూనిటీస్లో ఆల్రెడీ బిల్టప్ ఉంటుంది. సో అక్కడ వాళ్ళకి అది పరిమితం అంతే, అందరికీ కాదు. అంటే అందరికీ లభిస్తుందా అంటే కాదు, వాళ్ళకి మాత్రమే కదా, ఇన్సైడ్ మాత్రమే ఉంటుంది. సో ప్రతి చోట కమ్యూనిటీ అనేది ఉండదు. సో అలాంటప్పుడు ఆ పాయింట్ క్యాచ్ చేసుకొని మీరు చుట్టూ ఉన్న ప్రదేశంలో ఎక్కడైతే అంటే పిల్లల గేమ్ జోన్స్ ఉంటాయి, కొన్ని కొన్ని వాటికి గ్రౌండ్స్ ఉంటాయి, క్రికెట్ గ్రౌండ్స్ ఉంటాయి, అక్కడ ఆ బేస్ చూసుకొని మీరు ఒక స్విమ్మింగ్ పూల్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. కొద్దిగా ఏరియా మంచిగా ఉండాలి సిరిగారు. అరౌండ్ 500 SFT నుంచి మీరు చూసుకోవాలన్నమాట స్పేస్. సో ఇది జస్ట్ అంటే సిటీకే పరిమితమా అంటే సిటీకే కాదండి, ఇది చిన్న టౌన్స్ కానివ్వండి, తర్వాత వచ్చేసి పల్లెటూరులో కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. అండ్ మంచిగా డబ్బులు అయితే అర్న్ చేయొచ్చు అనమాట. సో స్విమ్మింగ్ పూల్కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది సిరిగారు. మోతాదులోనే ఒక మీరు అరౌండ్ 3 to 5 lakhs వరకు కూడా దీనికి పెట్టచ్చు. ఇంకా ఎక్కువ అంటే మీరు ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారో వాటిని బట్టి మీరు మీ ఇన్వెస్ట్మెంట్ అనేది పెంచుకుంటూ వెళ్ళచ్చు. అండ్ తర్వాత వచ్చేసి మీకు రిటర్న్స్ ఎంత రావచ్చు అంటే 60 to 70% వరకు మనము రిటర్న్స్ అనేవి, ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు ఈ బిజినెస్లో. సో పర్టికులర్గా అంటే ఎలాంటి సెటప్ ఉండాలి అన్నది ఒక అవగాహనకి రావాలి. అది కరెక్ట్ ఎగ్జాక్ట్ అంటే ఇప్పుడు చాలా వరకు కొన్ని కంపెనీస్ అయితే ఫ్రాంచైజ్ లాగా ఇస్తున్నారు స్విమ్మింగ్ పూల్. కొన్ని వచ్చేసి ఏం చేస్తున్నారంటే వాళ్ళే ఫైబర్ టబ్స్ అని ప్రిపేర్ చేసి ఆ టబ్స్ సప్లై చేస్తున్నారు అనమాట. సో అలాంటి సెటప్ చేస్తున్నారా, లేకపోతే సిమెంట్తోనే ఇన్బిల్ట్ ఇంకా పర్మనెంట్ సెటప్ చేసుకుంటున్నారా అనేది చూసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి వాటర్ విషయానికి వస్తే సిరిగారు, చాలా వరకు అంటే హైజీనిక్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నది అందరికీ కాన్షియస్ మ్యాక్సిమం వచ్చేసింది. కాబట్టి మీరు చాలా వరకు పేరెంట్స్ కానివ్వండి అండ్ స్విమ్మర్స్ క్లోరిన్ వాటర్ నుంచి సాల్టీ వాటర్కి ప్రిఫర్ చేస్తున్నారు, మూవ్ అవుతున్నారు. సో సాల్టీ వాటర్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అక్కడ అంటే మీ స్విమ్మింగ్ పూల్లో మీకు డిమాండ్ అనేది చాలా చాలా మంచిగా ఉంటుంది అండ్ రెస్పాన్స్ కూడా అలానే ఉంటుంది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి లాకర్స్ సెటప్ అంటే నేను సెటప్స్ చెప్తున్నాను. సో లాకర్ సెటప్స్ ఎలా పెట్టాలి అంటే వాళ్ళ ఇంపార్టెంట్ థింగ్స్, వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి కదా, వీటికి కూడా మీరు ఛార్జెస్ అనేది ఒక మినిమం 20 rupees పర్ లాకర్ ఇన్ని అవర్స్ అని చెప్పి కేటాయిస్తే అక్కడ మినిమం పెడతారు. లేకపోతే అందరూ ఏ వస్తువు అయినా అక్కడ పెట్టేస్తారు, ఇంకా అది క్లమ్జీ అయిపోతుంది అనమాట. అలా కాకుండా పర్టికులర్ లాకర్కి కూడా ఛార్జెస్ అని చెప్పి అక్కడ కూడా మీరు డబ్బులు అర్న్ చేయొచ్చు. ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే పెడతారు. సో యూ విల్ అర్న్ ఫ్రమ్ ఈవెన్ దెన్. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం స్పేస్ ఉంది నాకు అనుకుంటే రెయిన్ డ్యాన్స్ అనేది పెట్టచ్చు సిరిగారు. ఇది పిల్లలకి చాలా చాలా ఇష్టం అనమాట. చిన్న స్పేస్ ఉన్నా కూడా మీరు రెయిన్ డ్యాన్స్ అనేది, అంబ్రెల్లాస్ ఉంటాయి కదా, సో కీ షాక్ లాగా అంత స్పేస్ ఉన్నా కూడా మీరు రెయిన్ డ్యాన్స్ పెట్టారంటే చాలా పిల్లలు అట్రాక్ట్ అవుతారు, వస్తారు అక్కడికి. అట్ ద సేమ్ టైం స్విమ్మింగ్ అక్కడ నేర్పిస్తారు కాబట్టి స్విమ్మింగ్ ట్రైనర్ అనేది ఏర్పాటు చేయాలి. అండ్ కన్సిస్టెన్సీగా ఇన్ని రోజులు అంటే ఇంత ట్రైనింగ్ పీరియడ్ ఇంత ఉంటుంది అని చెప్పి మీరు పెట్టి అలా కూడా మీరు క్లాసెస్ వైజ్గా కూడా డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు. అండ్ లేదు జస్ట్ అంటే వచ్చిన వాళ్ళకు కూడా టికెట్ లాగా కూడా ఏర్పాటు చేయొచ్చు. సో ఇన్ని విధాలుగా
ఒక్క స్విమ్మింగ్ పూల్ త్రూ మనము ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు సిరి గారు. కాకపోతే దీనికి మెయింటెనెన్స్ ఉంటుంది. అండ్ ఇది మార్నింగ్ అవర్స్, అంటే అర్లీ మార్నింగ్ అవర్స్ అండ్ ఈవినింగ్ మధ్యలో అంతగా నడవకపోవచ్చు. కానీ ఈ ప్రైమ్ టైం ఏదైతే ఉంటుందో అర్లీ మార్నింగ్స్ ఉంటుంది. ఆ తర్వాత ఆఫ్టర్ 4 o'clock నుంచి ఇంకా ఫుల్ రష్ ఉంటుంది. ఇంకా నైట్ ఎంతవరకు అయినా మీ టైం లిమిట్ వరకు అది మీరు తీసుకెళ్ళచ్చు అనమాట. సో ఇలా ఒక్క బిజినెస్ మీరు ఏర్పాటు చేసుకున్నారు అంటే చాలా చాలా మంచి ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి బ్రొమైన్ వాటర్ అని ఉంటుంది సిరి గారు. ఇది స్పాలో యూస్ చేస్తారు. సో స్పాకి కంపల్సరీ చాలా పట్టుకోండి. ఒక లగ్జూరియస్ వెల్నెస్ సెంటర్ అనుకోండి, లగ్జూరియస్ స్పా ఉంటాయి కదా, అక్కడంతా వీళ్ళు ఏర్పాటు చేస్తారనమాట స్విమ్మింగ్ పూల్ ఖచ్చితంగా. సో ఇది ఎందుకు అంటే చాలా వరకు అంటే ఫిజికల్ గేమ్స్ అయితే పిల్లలకి అందిస్తున్నాము. అండ్ ఇండోర్ గేమ్స్ అయితే మెంటలీ చెస్ ఇవన్నీ చాలా చాలా లూడో చాలా చాలా వరకు వచ్చాయి కాబట్టి అక్కడ ఆడుకుంటున్నారు. బట్ మనకు ఫిజికలీ అండ్ మెంటలీ కలిపి మనకు గ్రోత్ రావాలి మన పిల్లల్లో అంటే స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేది ఏదైనా గేమ్ ఉందంటే స్విమ్మింగ్. సో ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. చాలా చాలా మంచిగా ఉంటుంది చిన్నప్పటి నుంచే. ఇంకా ఫారిన్లో అయితే చూస్తుంటాం, వీడియోస్లో కూడా చాలామంది చూస్తుంటారు, చిన్నపిల్లలకి జస్ట్ వేసేస్తారు. అంటే మనం భయపడుతున్నాం ఇంకా ఏమవుతుందో ఏదో అంటే ఇవన్నీ అని. దీనికోసమే మీ భయాన్ని పోగొట్టడం కోసమే ట్రైనర్ అనేది అక్కడ మీరు అవైలబుల్ చేస్తే వాటితో కూడా మీ పిల్లాడు నేర్చుకొని ఇంకా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బూస్టప్ అవుతుంది. ఇంకా మంచిగా ఒక మంచి స్విమ్మర్ లాగా అవుతారు. అండ్ తరచుగా అంటే మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్ అట్ ద సేమ్ టైం మెంటల్ పరంగా కూడా మీకు చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. కాబట్టి ఈ స్విమ్మింగ్ పూల్ బిజినెస్ అనేది చాలా చాలా మంచిగా ఉంటుంది, ఎస్పెషలీ ఫర్ ద స్టూడెంట్స్. అండ్ కొన్ని జోన్స్ సపరేట్ చేసి మీరు అంటే మహిళల కోసము తర్వాత జెంట్స్ కోసం అని చెప్పి సపరేట్ జోన్స్ మీరు క్రియేట్ చేశారనుకోండి, ఇంకా మంచిగా నడుస్తుంది. సో ఇలాంటివి కూడా అంటే మీ స్పేస్కి తగ్గట్టు మీ కన్వీనియంట్ని బట్టి మీ బడ్జెట్ని బట్టి మీరు ఎలాగైనా తయారు చేసుకోవచ్చు. మినిమం జస్ట్ ఒక 2 tubs నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను అంటే ఖచ్చితంగా చేయొచ్చు. కాకపోతే 3 to 6 feet అనేది చూసుకోవాలి. ఈ అంటే లెవెల్ కూడా సేమ్ ఉండదు సిరి గారు. ఒక డీప్ డెప్త్ అనేది ఒకవైపు ఎక్కువ ఉంటుంది, ఒకవైపు నార్మల్ ఉంటుంది. సో ఇవన్నీ గమనించుకొని మీరు సో ఇలాంటి ఫైబర్ సెటప్స్ ఆల్రెడీ బిల్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. కొన్ని కంపెనీస్ త్రూ ఇప్పుడు అవైలబిలిటీ మనకు ఉన్నాయి కాబట్టి ఇందోర్ నుంచి మనము తెప్పించుకోవచ్చు నార్త్ ఇండియా నుంచి. సో ఇలాంటి సెటప్స్ మీరు ఏర్పరచుకున్నారంటే హాయిగా హ్యాపీగా ఈ బిజినెస్ అనేది మీరు చేసుకోవచ్చు, డబ్బులు అనేది చూడొచ్చు. కాకపోతే ఇది సీజనల్ బిజినెస్. చాలామంది ఓకే నేను 1 year వరకు కూడా అర్న్ చేస్తున్నానంటే అలా కాదు. రిసార్ట్ లాగా ఏదైనా ఒక 2-3 rooms పెట్టి మీరు ఒక రెస్టారెంట్ టైప్ అక్కడ పెట్టి స్విమ్మింగ్ పూల్ పెడితే తప్ప అది మొత్తం సంవత్సరం వరకు కూడా నడవదు. సో ఇది సీజనల్ బిజినెస్ కాబట్టి ఒక 4 months వరకు కూడా మంచి ప్రాఫిట్ అనేది చూడొచ్చు సిరి గారు. గ్రేట్ అండి. అండ్ చాలా వరకు మీరు చెప్పినట్టుగా సీజన్ని బట్టి కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు. అంటే ఈ సీజన్కి ఇది చాలా యాప్ట్ అండ్ చాలా తక్కువ టైంలోనే ఎక్కువగా లాభాలు సంపాదించుకునే బిజినెస్ ఐడియా అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, మార్కెటింగ్ పరంగా కావచ్చు, మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏ రకంగా? డెఫినెట్లీ సిరి గారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలండి. ట్రైనింగ్ గైడెన్స్ కావాలన్నా, ప్రాపర్ ట్రైనింగ్ ఎవరికి ఎందుకు అవసరం, ఇదా లేకపోతే ఏదో బిజినెస్లో స్టక్ అయ్యానండి, మార్కెటింగ్ పరంగా వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు, లేదు నాకు అసలు ఏమీ ఐడియా లేదు, పెట్టుబడి పెట్టి డబ్బులు ఉన్నాయి కానీ ఏం చేయాలో తోచట్లేదు అన్న వాళ్ళు కూడా అందరూ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.